హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? శ్రీశైల దర్శనం కంప్లీట్ అయిన తర్వాత మిగతా అన్ని టెంపుల్స్ చూసుకొని నెక్స్ట్ శిఖర దర్శనానికి వెళ్తున్నాం. మీరు లెఫ్ట్లో చూస్తే మనకి లెఫ్ట్లో హైదరాబాద్ వెళ్ళే రూట్, అక్కడ నుండి యూటర్న్ తీసుకుంటే మనకి శిఖర దర్శనానికి వెళ్ళే రూట్ అనమాట. మనకు ఒక 15 మినిట్స్ 20 మినిట్స్ పడుతుంది దాదాపు. మనం టెంపుల్కి వెళ్ళాలంటే అక్కడ టోల్ గేట్ కంప్లీట్ చేసుకొని వెళ్ళాలి. టోల్ గేట్ వస్తుంది మధ్యలో, టోల్ గేట్ దాటేసుకొని వెళ్ళాలన్నమాట. సో అక్కడ నుండి మీరు మనకి లెఫ్ట్ తీసుకుంటే యూటర్న్ వస్తుంది. ఆ యూటర్న్ నుండి మనం వెళ్ళిపోయామంటే మనకు అక్కడ శిఖర దర్శనం కనిపిస్తుంది. పైన గుట్ట పైన టెంపుల్ ఉంటుంది శివలింగంని. సో అక్కడికి వెళ్ళిపోగానే మనం వెళ్తూ ఉంటే మధ్యలో మన రైట్ సైడ్లో మనకు జంగిల్ రైడ్ అని చెప్పేసి ఒకటి ఉంది. దాని పక్కనే కోనేరు కూడా ఉంది. దాంట్లో వాటర్ మాత్రం లేవు. సో మేము ఇంకా పైకి వెళ్ళిపోతున్నాము. అక్కడ కార్ పార్కింగ్ చేసుకొని అక్కడ నుండి టెంపుల్కి వెళ్ళిపోవాలి. అక్కడ చిన్న చిన్న షాప్స్ కూడా ఉన్నాయండి. సో పైనకి టెంపుల్ పైనకి వెళ్ళే ముందు మీకు అక్కడ పైన పక్కనే చిన్న చిన్న శివలింగాలు కూడా కనిపిస్తున్నాయి. అబ్జర్వ్ చేస్తారో లేదో. శిఖర దర్శనంకి వెళ్ళిన తర్వాత అక్కడ నందీశ్వరుడు పైనుండి చూస్తే మనకి గోపురం టెంపుల్ది గోపురం కనిపించిందంటే మోక్షం లభిస్తుందంట అని పురాణాల ప్రకారము. మీరు ఇంతకీ చూసారా? శిఖర దర్శనం చేసుకున్నారా? శ్రీశైలం వచ్చినప్పుడు చేసుకుంటే కామెంట్ చేయండి. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకు శిఖర దర్శనానికి టికెట్ ఉంటుంది, 20 రూపీస్ టికెట్ ఈచ్ మెంబర్కి. మేము ఆఫ్టర్నూన్ వెళ్ళాం కాబట్టి మాకంతా క్లియర్గా కనిపించలేదు, చాలా ఎండ ఉండే మేము వెళ్ళినప్పుడు మాత్రము. అంతే ఇంకా, కానీ ప్లేస్ మాత్రం బాగుంది. తప్పకుండా వెళ్ళండి. ఈసారి వెళ్తే మాత్రము మిస్ చేసుకోకండి. అండ్ ఈవినింగ్ ఆర్ మార్నింగ్ టైంలో వెళ్ళండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.